హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి 3 ఎగ్స్ తీసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బీన్స్ని కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే మనం వండుకొని పెట్టుకున్న రైస్ కూడా తీసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. తర్వాత 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1/2 స్పూన్ జీరా వేసుకోవాలి. జీరా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ని ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. బౌల్లో వేసుకున్న ఎగ్స్ని మనం వేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఎగ్స్ని వెంటనే కలపొద్దు, కాసేపు వేగనివ్వాలి. కొంచెం ఇలా నురుగొచ్చిన తర్వాత స్పూన్ తీసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఎగ్స్ అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవద్దు, ఎందుకంటే ఎగ్స్ చిన్న పీసెస్గా చేస్తే రైస్లో కలిసిపోతాయి. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ కాస్త పెద్ద పెద్ద పీసెస్గానే ఎగ్స్ని కట్ చేసుకోవాలి. మనం ఇలా ఎగ్స్ని ఎంతసేపు వేయించుకుంటే అంత టేస్టీగా వస్తుంది రైస్. ఇలా చేయడం వల్ల ఎగ్లో ఉన్న కొంచెం నీచు వాసన వస్తుంది కదా, అది పోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. బీర్నీస్కాయని అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని ఇలాగే ఆయిల్లో పక్కకు ఒకసారి బాగా కలుపుకొని వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఎగ్స్ని వీటిని అన్నిటిని కూడా కలుపుకోవచ్చు. తర్వాత మనం 1 లేదా 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఎగ్స్ని మళ్ళీ అలాగే కూరగాయలు వేసుకున్నాం కదా, ఆ కూరగాయలని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే కొంచెం కలర్ కూడా వస్తుంది రైస్. ఇలా కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లోనే ఎగ్స్ని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల మనకి ఉప్పు కారం బాగా పట్టుకుంటాయి ఎగ్స్కి. ఇలా బాగా కలుపుకుంటూ చేసుకోవడం వల్ల మనం గార్లిక్ వేసుకున్నాం కదా, గార్లిక్ కూడా మంచిగా వేగిపోతుంది ఆయిల్లో. మనం తింటుంటే మధ్య మధ్యలో గార్లిక్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం తీసుకున్న రైస్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. రైస్కి బాగా ఎగ్స్ అన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి రైస్ని. ఇలా కలుపుకుంటూ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టుగా కూడా అనిపిస్తుంది. ఎప్పుడైనా టైం లేనప్పుడైనా లంచ్ బాక్స్లోకైనా త్వరగా చేసుకోవాలనుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తే అందరూ చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు. మనం ఇలా రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం రైస్కి మనం వేసుకున్నవన్నీ కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ఇంట్లో చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఎంతో ఎమ్మి అయిన టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నేను చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ కనుక మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను చేసే రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.